రాష్ట్ర ప్రతినిధుల సమావేశం ఈ నెల 16న ఎస్ఎస్ కన్వెన్షన్ లో రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు నాయకులు, ప్రముఖులు, ముఖ్యులు, పెద్దలంతా కలిసి దాదాపుగా 5,000 మంది పైన హాజరయ్యే ఈ సమావేశంలో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ఒక పార్టీకి అనుకూలంగా కానీ, ఒక పార్టీకి వ్యతిరేకంగా కానీ కాకుండా రాష్ట్ర ప్రముఖులు ఒక చోట కలిపి ఐక్యతని చాటేందుకు గాను ఈ సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రధాన ఎజెండా ఏదైతే కాపు జాతి రాజ్యాధికారం కోసం ఆలోచిస్తా ఉందో ఆ రాజ్యాధికారంలో భాగంగా కాపు నాయకత్వంగా, కాపులుగా, రాష్ట్ర కాపు జేఏసీగా మా వంతుగా రాజ్యాధికారం కోసం సహకరించాలని, ఆ దిశగా పయనించాలని సదుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకత్వాన్ని విజయవాడ వేదికగా, రాష్ట్ర రాజధాని వేదికగా అందరినీ ఒక చోటకు తెచ్చి తద్వారా మా ఐక్యతను తెర మీద తీసుకురావడమే కాకుండా మా వాణిని వినిపించేందుకు కాపు ప్రతినిధుల సమావేశం ఈ నెల 16న ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల్లో ముఖ్యులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ కూడా హాజరవడం, అదేవిధంగా సంఘాలుగా, ముఖ్యులుగా, నాయకులుగా సమాజంలో ఎవరైతే సేవ చేస్తా ఉన్నారో, కులం కోసం పాటుపడుతూ ఉన్నారో వారందరూ కూడా ఈ సమావేశానికి ఆహ్వానితులే. వారందరూ కూడా వస్తా ఉన్నారు. 10,000 గ్రామాల పైన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సంఘాల పాత్ర, కాపుల పాత్ర చాలా క్రియాశీలకం. 25% ఉన్న కాపులు రాష్ట్రంలో రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా ఉన్నారు. ఒకప్పుడు హిందూ మేకర్లుగా ఉన్న కాపులు రాజ్యాధికారం తెచ్చేందుకు కృషి చేసిన కాపులు ఈరోజు రాజ్యాధికారం వైపు పయనించే పరిస్థితికి రాష్ట్రంలో ఉన్న కాపు నాయకత్వానికి ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెరపైన చర్చ జరిగేది మా ఓట్లు మా సీట్లు అనే విధానంలో కొనసాగుతూ ఉంది. అదేవిధంగా కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఏదైతే రాష్ట్రంలో కాపు వర్గంగా జనాభా తమాషా ప్రకారం 25%గా ఉన్న మేము, కాపు, మున్నూరు కాపు, తెరగ, బలిజ, ఒంటరిగా ఉన్న మేము 25%గా ఉన్నాం. మా ఓట్ల ప్రకారం మాకు సీట్లు కావాల్సిందే. అదేవిధంగా రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. రాజ్యాధికారం వైపుగా కాపు సామాజిక వర్గం వెళ్తా ఉంది. అందులో భాగంగా రాష్ట్ర కాపు చేసి ఈ ప్రధానమైన లక్ష్యంతో, ఎజెండాతో దీన్ని భుజాన వేసుకుంది. దీన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర కాపు చేసి గతంలో బీసీ రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేసిందో, ఆందోళన చేసిందో, దాదాపు 30,000 పైన ఉన్న నాయకత్వం నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఆ రోజు బీసీ రిజర్వేషన్ కోసం పాటుపడిందో ఆ నాయకత్వం, ప్రధాన నాయకత్వం ఈ కాపు చేసి నాయకత్వం వహిస్తూ ఉంది. అందులో భాగంగా పెద్దలు ఆర్గూరు రామకృష్ణ గారు, అదేవిధంగా వాసిరెడ్డి యేసుదాస్ గారు, ముత్యాల రామదాస్ గారు ఈ విధంగా రాష్ట్రంలో ప్రధానమైన నాయకత్వం రాష్ట్ర కాపు చేసిగా ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ నెల 15న విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. 16న ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి పెద్దలందరూ, రాజకీయాలకు అతీతంగా నాయకులందరూ ఆహ్వానితులే. అందరూ రావాల్సిందిగా రాష్ట్ర కాపు చేసి పక్షాన ఆహ్వానిస్తా ఉన్నాను.